వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఎన్నం పద్మ తన భర్త స్వర్గీయ ఎన్నం లక్ష్మయ్య 2010లో ముసుగు వెంకన్న సన్న బుచ్చయ్య నుండి చర్లపల్లి మహాలక్ష్మి నగర్ బ్లాక్ 1 ప్లాట్ నంబర్ 144లోని సర్వే నంబర్ 188 ఆస్తిని కొనుగోలు చేసినట్లు ఎన్నం పద్మ తెలిపారు. అయితే స్థానిక నివాసి పల్లపు శ్రీనివాస్ ఆ ఆస్తిని అక్రమంగా ఆక్రమించి అనుమతి లేకుండా తాత్కాలిక నిర్మాణాలు, అక్రమ విద్యుత్ కనెక్షన్లు, బోర్ బావి నిర్మాణం చేపట్టారని అన్నారు. ఎన్నం పద్మ మరియు ఆమె ముగ్గురు కుమార్తెలు శ్రీనివాస్ ను సంప్రదించినప్పటికీ అతడు గూండాలతో భయపెడుతూ అనైతిక భాష ఉపయోగించి శారీరకంగా కూడా దాడి చేయాలని ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. ఈ కారణంగా కుటుంబం తమ చట్టబద్ధ ఆస్తిలోకి ప్రవేశించలేకపోతున్నారని చెప్పారు. దీంతో పి శ్రీనివాస్ పై చెర్లపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నా పేరు సౌజన్య, మా నాన్నగారి పేరు లక్ష్మయ్య లేట్. తను 2010లో ఇక్కడ మహాలక్ష్మి నగర్లో కుడార్ లేఅవుట్లో మా ఫాదర్ ల్యాండ్ కొన్నారనమాట 2010లో. అది కొన్న తర్వాత హఠాత్మగా తను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఊర్లో ఉన్న పొలం అమ్మేసి ఇక్కడ మంచిగా అవుతుంది అని చెప్పేసి ల్యాండ్ వాల్యూ మంచిగా ఉంటదని, మా భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి కొన్నారని కొన్ని రోజులు నెలల్లో మా ఫాదర్ చనిపోయారు. మేము అప్పుడు చాలా చిన్న వాళ్ళం, ఇక్కడ వచ్చి చూసుకోవడం మాకు తెలీదు. ఇప్పుడు ఇక్కడ రీసెంట్ గా 3 months ముందు వచ్చాము. తను గుర్తు తెలియని వాళ్ళు ఎవరో ల్యాండ్ కబ్జా చేశారని చూసి మేము పోలీస్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు బోర్ వేస్తున్నారని చెప్పి వచ్చి చూసే వరకు బోర్ వేస్తున్నారు. మేము అడ్డుకుంటుంటే తను మా మీద రివర్స్ గా చాలా ఘోరంగా మాట్లాడారు, చాలా బూతులు మాట్లాడారు. ఈ విషయం అంతా పోలీస్ వాళ్ళకి చెప్పాము మేము. తాను కూడా కంప్లైంట్ తీసుకున్నారు, FIR కాపీ ఫైల్ చేస్తున్నామని చెప్పారు. మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి. మాకు ఉన్న ఆధారం మొత్తం ఇది ఒక్కటే అండి. మేమే లీగల్ హైయర్స్ ఇక్కడ మా ఫాదర్ తీసుకున్న దానికి. ఎట్లాగైనా మా ప్రాపర్టీ మాకు వచ్చేలాగా మీడియా మిత్రులతో కోరుతున్నాం. అందరికి చేతులెత్తి ప్రార్థిస్తున్నానండి. మాకున్నది ఒకటి, ఇది ఒకటే ప్లాట్. మా ఫాదర్ అదంతా చేసి ఇది ఒకటి పెట్టారు. ఇంకా మాకు మాట్లాడడానికి కూడా ఏం రావట్లేదు. మాకు ఇంకా నా మ్యారేజ్ తొందరగా చేసేసారు. మా ఫాదర్ లేరని చెప్పి మా రిలేటివ్స్ లోనే మా మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు మా ఇద్దరు చెల్లెళ్ళకి మేము మ్యారేజ్ చేయాలి. మాకు అంటే ఇంకేమీ లేదు, ఇది ఒక్క ప్రాపర్టీనే ఉంది. ఇప్పుడు మా ఇద్దరు చెల్లెళ్ళకి నేను ముందుండి పెళ్లి చేయాలంటే మాకున్నదల్లా ఇది ఒకటే అండి, ఇంకేమీ లేదు కూడా. నా పేరు విశ్విత, నేను 3వ కుమార్తెని. మా నాన్నగారు 2010లో కొన్నారు. కొన్న తర్వాత కొన్ని నెలలకే అతను హార్ట్ అటాక్ తో చనిపోయారు. తర్వాత మాకు ఊర్లో ఉన్న ప్రాపర్టీస్ అంతా తీసేసి పొలాలు కూడా అమ్మేసిన తర్వాత ఇక్కడ ఉన్న మొత్తం తీసుకొచ్చి ఇక్కడే పెట్టాడు. మాకు ఇది తప్ప ఇంకేం లేదు. లీగల్ హైయర్స్ మేమే ఇక్కడ. దయచేసి మా ప్రాపర్టీ మాకు వచ్చేట్టు చూడండి. ప్రాపర్టీ ఇల్లీగల్ గా కబ్జా చేస్తున్నారు. ఇల్లీగల్ గా ఎలక్ట్రిసిటీ, ఇల్లీగల్ గా బోర్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇవన్నీ ఆపడానికి మేము ఈ రోజు వస్తే మా పైన చాలా బూతులు మాట్లాడారు. ఉన్నది ఓన్లీ అమ్మాయిలే కదా అని చెప్పి ఈరోజు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి FIR ఫైల్ చేసాము. వాళ్ళు కూడా కాలనీ అసోసియేషన్ వాళ్ళు కూడా మాకు సపోర్టివ్ గా ఉన్నారు. కానీ మాకు న్యాయం కావాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, MR కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. MR కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి.